మాది మునకలపల్లి గ్రామం, దొర్నకల్ మండలం, మహబూబాద్ డిస్ట్రిక్ట్. విలేజ్ నుంచి చెల్లూరు చిన్నబాబు అని నేను. మాకున్న ఈ ఎకరం 10 గుంటలలో ఈ బెండ సాగు చేశాను. కావేరి వాళ్ళది శౌర్య రకము. బాగుంది. ఇది కింద నుంచి 4 పక్కల 4 పిల్లలు వస్తున్నాయి. ఒక్కొక్క చెట్టుకి కాయ కూడా బాగున్నది. సైజు మార్కెట్లో పోగానే తొందరగా కొనేవాళ్ళు తొందరగా పంపుతారు. ప్రతి చెట్టుకి 4 పక్కల 4 పిల్లలు వచ్చాయి. ప్రతి చెట్టుకు కూడా ఒక చెట్టుకు 5-6 కాయలు వెళ్తున్నాయి. ఇలా చూసుకుంటే ఎత్తు తక్కువ, ఎదగటం, దిగుబడి బాగున్నది. ఇది అందుకని ఎవరన్నా మీరు రైతులు వేసుకోగలుచుకుంటే ఈ కావేరి సీడ్స్ వాళ్ళది సౌకర్యం వేసుకోగలరు. మాకైతే చాలా సంతోషంగా ఉన్నది. ఈ బెండ సాగు చేసి చలికాలంలో వచ్చే ఈ తెగుళ్ళు కూడా బూడిద తెగులు, దోమ, ఇలాంటి తెగుళ్ళను కూడా తట్టుకుంటుంది. మేము పక్కమటి వేరే వేసాము. కొద్దిగా అది ఎత్తు వేరు, అది కావేరి వాళ్ళదే. కానీ బూడిద రోగాన్ని చలికాలంలో తట్టుకునే శక్తి ఉన్నది దీనికి. ఓకే, చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలండి. రైతు ఉపయోగించుకుంటే ఈ శౌర్య బెండ విత్తనాలు పెట్టుకుని మంచిగా సేద్యం చేసుకొని పని బాగా చేసుకుంటే ఒక ప్యాకెట్కి 250 గ్రాముల గింజలకి ఒక 60 కేజీలు కాయలు పోయవచ్చు. కానీ దాన్ని జాగ్రత్తగా పురుగు, దోమ రాకుండా సక్రమంగా దాన్ని కాపాడుకోవాలి. తెలివైన రైతు చేసుకుంటే దీన్ని మంచి ఉపయోగం ఉంటుంది. మంచి దిగుబడులు ఉంటాయి. బంగారు పంట పండుద్ది. ఒక్క చెట్టుకి 4 పక్కల 4 పిలకలు వస్తాయి. దగ్గర కాపు గుత్తులుగా. కావేరి సీడ్స్ వారిది శౌర్య. బెండ రౌండ్ కాకుండా 4 పలకలు ఉండాలి బెండకాయ. అప్పుడు మార్కెట్ కూడా స్పీడ్. అట్లాంటి అన్ని రకాల ఎక్కడికైనా పోయేది, లేకపోతే ఎక్కడికైనా పోతా 4 కేజీలు గుచ్చుకుని పట్టుకొచ్చిన బెండకాయ ఆకులు తెచ్చిన.